మాల వేసుకునే వాళ్ళు తగిలేవాళ్ళు, కొత్తలో తగిలేవాళ్ళు, అసలు వాక్యంలో లేదు. వీరు మాత్రం నన్ను భలే కూల్ చేస్తారు. అన్నా బాబా మాల వేసుకుంటే మారుతామన్నా, ఒక ఛాన్స్ అన్నా అని. సరే అబ్బా మీరు అన్నట్టుగానే అంటానయ్యా, అసలు మాల అయితే వాక్యక్రమం కాదయ్యా, మేము ప్రోత్సహించకూడదయ్యా, మీకు దండం పెడతానయ్యా, నన్ను బాధ పెట్టకండి అయ్యా. మళ్ళీ బాధ మళ్ళీ మీరేమనుకుంటారు, పాస్టర్ గారే కదా మనకు ఉందని వెళ్తేనే అట్ట అన్నాడు అంటారు మీరు. నేను వాక్యం అయితే నేను ప్రోత్సహిస్తాను కదా, వాక్యం లేనప్పుడు నేనే చెప్తానండి. చెప్పడం కాదు, వచ్చేస్తుంది 18వ తారీఖున బసమ బుధవారం 18వ తారీఖే. ఇక లెంట్ స్టార్ట్ అయింది, ఇక వేస్తారు మాకు టెంట్, ఇక మాకు ఉంటుంది పోటు, మామూలు కాదయ్యా. చాలా మట్టు మన వాళ్ళు మంచోళ్ళండి, నా మంచో. నేను వచ్చి చెప్తే నన్ను ఎట్టోడు కన్విన్స్ చేయాలని చూస్తారు. పాస్టర్ గారు కదా మళ్ళీ పుసుకున్నాం, అయ్యో నీళ్ళు అడిగితేనే మేము పెట్టనున్నాడు అని రాగల మారుతాడు. ఇక ఈ మనిషికి ఏం బాధ, అయ్యగారి దగ్గర పోతే అట్టన్నాడట, మరి అట్టన్నాలా రా బాబా అత్త నువ్వు వేసుకో నేను వేసుకుందా, ఇద్దరం పోయి ఆడ నాగపట్నంలో. అసలు చూడు నాగపట్నం ఏదిరా నాయన ఇది. అమ్మ మీకు దండం పెడతా, మన పిల్లలంటే ప్రార్థన రాను కదా, మీరని కొంచెం మాట ఏదో మాట పని చేస్తుంది, ఏదో మాట పని చేస్తుంది. చెప్పక తెలుసుకుంటారా వాళ్ళే, చెప్పకుండా వదిలేసామనుకోండి అట్టకే పాడైపోతారు. నా బాధ అంత మించి ఏమి లేదు. అలాగే మహాపాపం చేస్తాను చెప్పట్లేదు నేను, తెలియక బయట వాళ్ళు చేస్తున్నారు కదండి, అదొక ఆనవాయితీ అయిపోయింది. ఏం చేస్తాం, కానీ వాక్యంలో లేదు కదా. అలా మేము చేస్తే లెక్క చెప్పాలి దేవునికి, వదిలిపెట్టడు. నిజమండి, వదిలిపెట్టడు. అన్నారు అయ్యగారు బాప్తిసాలు తీసుకోవాలని మారిపోతాం అన్నారు. అసలు చూడండి పంది పిల్లలు అందరూ అన్నీ ఎట్టా కుందేలు పిల్లలు అయినాయి. పాత చర్చలు ఉన్నప్పుడు నాకు సోప బెడ్ ఉండేది కదా, దాని చుట్టూ పడుకునే వాళ్ళండి. అసలు చూసుకు ఈదు రౌడీలే చుట్టూ పడుకుని, అయ్యగారు ఇక నువ్వే, అయ్యగారు ఇక నువ్వే. నేననేవాడిని తెల్లారుతాను 5 గంటలు లేకూడదంటే, అయ్యగారు చలేస్తుంది అయ్యగారు, అంత పొద్దునే స్నానం ఏంటి అయ్యగారు, అరే కాస్త కొత్త పాదం చేయాలి కదరా అంటే, అయ్యగారు ఎట్టకని వస్తున్నాం కదా అయ్యగారు, ఎట్టకి వస్తాం అయ్యగారు. సర్లే మనకేం బోజాలి, ఎక్కడనుకో సింహం గర్జించేస్తా, కిందికి అనుకో జాలి, అబ్బా బాధపడు. అందుకని దరిద్రం దేవుడు ఉమ్మేస్తున్నాడు నా మీద. ఏం చెప్తాం, నా బాధలు నిజమండి. ఎక్కడ ఏకంట అయ్యగారు అయ్యగారు ఈరోజు మంచి రోజునంటే, ఏందమ్మా ప్రార్థన చేసి చెప్తాను, ఇంకేం చెప్తా. సైతానా దుష్మాన్ అంటే అయ్యగారు ఎట్టన్నాడు, అయ్యగారు ఎట్టన్నాడు నువ్వు పీకుడు అయిపోద్ది. ఏం చేద్దాం, మీరు పిల్లలుగా తప్పదుగా, ఇంట్లో 4 ఉంటేనే ఏకిపడేస్తున్నారు. మరి మీ ఎంతమంది ఎంత ఏకాలి నన్ను, తప్పదు మరి. పోతే మీరు అనుకోవాలా, లేకపోతే నేను అనుకోవాలి. ఆడికే పరలోకం కాదు, అట్టుంది పరిస్థితి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకు జ్ఞానం అవ్వాలని చెబుతున్నా. నా బాధ కూడా మీకు తెలియాలి కదా, వాస్తవం తెలియాలి కదా. దాన్ని అంగీకరించారనుకోండి మీరు గ్రహింపులోకి వస్తారు. ఓ సేవకుడి వాక్యం ఉంది కదా అన్న గ్రహింపుకి రావాలని చెప్పాలి కదా. వీళ్ళు వేసుకొని స్వామి ఏ స్వామిరా, ఆ స్వామి భూస్వామి రే మా ఇంటితో ఒక స్వామి, ఎవడు చెప్పాడు రా స్వామిని, స్వామి హల్లెలూయా స్వామి అవ్వ ఏంది మరియమ్మ స్వామి, మరియమ్మ స్వామి బుల్లమ్మ స్వామి. ఓహో మరి బాగులేదు బాబు, సాములు సామాన్లు ఏం లేవు. బైబిల్లో ఒక మాట ఉంది, సహోదరా అని పిలవండి. ఏం పిలవండి అయ్యా, నేను మళ్ళీ ఇంటికి ఇచ్చా, మళ్ళీ మేము తక్కువ తిన్నామా, మరి ఇవన్నీ మళ్ళీ ఏడవాలి కదా. మళ్ళీ వీళ్ళు పుసుకుని సామి అంటే ఊరే సామి అంటారు, ఊరు లేని పోను కూడా అటుపోతుంది రా సామి అని. బాబు సాములు కాదయ్యా, ఏంది ఆ సామి ఈ సామి భూస్వామి లేడయ్యా, సహోదరా ఏమని పిలవండి. నీ భార్యను కూడా సహోదరి అని పిలువు. దరి 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 అనొక అర్థమైందా, దరిద్రం పట్టుకుంటుంది. సహోదరి అని పిలువు, సహోదరాన్ని పిలువు అని చెప్తే అట్టే మొదలయ్యారు. ఇక ఫస్ట్ సారి వేసుకున్నప్పుడు గౌరీపట్నం మా ఏరి పోయారుగా, వాళ్ళు ఏం ఏడిచారండి, నన్ను కూడా ఏడిపించారు. అసలు వాళ్ళు ఏడిచి నన్ను ఏడిపించారు, వాళ్ళు మోగించారు. సర్లే బిడ్డలు వెళ్ళి మొత్తం దిగ దూసుకొని వచ్చారు కదా, వస్తారనుకుంటే ఒక్కడ రావట్లేదు. అసలు అటు చూసి అట్టే పోతున్నాడు, ఇటు రారంటే వత్తాయి గారు
చాలా ఉన్నాయి, 40 20 రోజులు 30 రోజులు పెట్టి చాలా ఉన్నాయి, అవి కవర్ చేసి వస్తా. వచ్చాడు మళ్ళా లెంట్ వచ్చిందిగా, టెంట్ వేసాడు. అయ్యగారు ఇయ్యొచ్చా, నీకు దండం పెడతారా, ఏడ తగిలేరురా నాకు, ఎట్లా చేస్తారేందిరా అంటే, అయ్యగారు ఈసారి కష్టం అయ్యగారు అంటే నేను ప్రార్థన చేసి కండిషన్ చెప్పాను. మీరు మారాలనుకుంటున్నారు, నేను కూడా మీరు మారాలి అనుకుంటున్నా. వాక్యంలో లేదు, సరే ఈ విధము శాతనైనా మీరు వస్తానంటున్నారుగా కనుక సరే, దేవుడు నన్ను నరకానికేని పౌలు గారు అంటాడుగా, మిమ్మల్ని బట్టి నేను నరకానికి పోయినా మీరు నిత్యత్వానికి చేరుదురుగా అన్నట్టుగా. సరే పౌలు గారు అంత ప్రతిష్ట మా బతుకుల్లో లేకపోయినా ఆ డైలాగ్ వాడుతున్నాం బాబు. ఏంటి, నేను మిమ్మల్ని బట్టి నరకానికి పోయినా మీరు పరలోకం పోవాలి. సరే సరే అమ్మా, కండిషన్ ఏంటంటే తెల్లవారుజాము 4:30 లేపుతా. అక్కడ చూస్తాను సూపులు మారి 4:30 లేపుతా, బావి కాడ స్నానం చేయండి. అప్పటికెళ్ళి ఎవరు లేగరగా స్నానాలు చేసి శుభ్రం గ్రౌండ్ ఉందిగా, చర్చిలో కూడా కాదు, లైన్ నిలబడండి, 1 గంట ఆరాధన చేద్దాం. నువ్వే చర్చిగా నిలబెట్టి స్తోత్రాలు చెప్పిస్తావా అని. మధ్యాహ్నం అల్పాహారం తీసుకుంటారా, సాయంత్రం తీసుకుంటారా? అయ్యగారు కొన్ని రోగాలు బాగా ముదిరి లోపల ఉన్నాయి, ఓపీలు బీపీలు కూడా బాగా ఉన్నాయి, మధ్యాహ్నం పూట కొంచెం, రాత్రి ఇంకొంచెం అన్నారు. సరే కవర్ చేయండి రా నాయన. అయితే 12:30 కల్లా మీరు చర్చి ఆవరణలోకి వచ్చేసేయాలి. మీరు ఏమైనా అరాకొరా పనులుకుంటే చూసుకొని వస్తున్నారు కదా, 12:30 కల్లా వచ్చేసేయండి. 1 గంటన్నర 2 గంటల వరకు మరలా ప్రార్థన చేద్దామన్నా అన్నారు. మరి అంతేలా మారాలి కదయ్యా అన్న. అంతేలేండి అన్న. మరలా సాయంత్రం 6 గంటలకల్లా మరలా మీరు 6 గంటలకే మీరు పెందల కాడనే స్నానాలు ముగించుకొని 6 గంటలకల్లా మందిరానికి వచ్చేయండి నాన్న. 6 నుంచి 7 గంటల వరకు మరలా దొరువేద్దామన్నా. దొరువా అదే ప్రార్థన అయ్యా అన్న. అయ్యగారు 3 పూటల మరి మంచిగుంటే 3 పూటలు తింటావు కదా, మారాలి కదా అన్న. కొంతమందికి అర్థమైంది అయ్యగారికి గట్టిగా చర్య తీసుకునేటట్టున్నాడు అని ముందరకు వచ్చిన కాళ్ళు వెనక్కి పడ్డాయి. ఎందుకంటే నేను మంచి రాసంతో 2 రోజు చూసుకుందాం అని. మొదటి సంవత్సరం మా అయ్య చేస్తారా మీరు, అరే నన్ను మా అయ్య చేస్తారా, ఇప్పుడు 2 రోజు వెళ్తానని చెప్పి కూర్చున్నా. అయ్యగారు వద్దులేండి అట్టయితే, మీరు అన్నారు కదా బైబిల్లో లేదని, అబ్బా మన డైలాగ్ నాకే అప్పకెత్తున్నారు. లేదే బైబిల్లో లేదన్నారు కదండి, వద్దులేండి లేనప్పుడు ఎందుకులేండి వదిలేద్దాంలే అన్నారు. అమ్మయ్య బతికేనారా నాన్న, లేకపోతే ఏసేయకండి నేను నేరస్తున్నాయమంటారా బాబు అని. అప్పుడప్పుడు తగులుతుంటారు వీళ్ళు, అప్పుడప్పుడు ఆ శాఖ బయట చూస్తారు కదా, కాలుకు చెప్పులు లేకుండా తెల్లని వస్త్రాలు వేసుకొని ఇక అయోమయంగా ఇలా చూస్తపోతుంటారు. ఎట్టట హాల్ చూసి పోయి మనం కూడా అట్టుంటే బాగుంటుందిరా. అప్పులోడు ఫోన్ చేయడు, వచ్చినా సదరా అసలు నో కేస్ నో బెయిల్ ఓన్లీ ఆప్షన్ అన్నట్టు అయిపోయింది. ఇక